మా అసలు దిగలే. గొంతులో సౌండ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరి ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో కలర్ఫుల్ గా ఉన్నటువంటి 4 రకాల రైసులతో మేము ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఈ రోజు ఎంతో టేస్టీగా ఉన్నాయని అనుకుంటున్నాను. మరి ఇవంతా ఫుడ్ చేసింది నేనే. మా నవీన తిని చెప్తుంది ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ అనేది. ఈ రోజైతే ఏమేమి ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నామో చూడు నవీన ఒకసారి. ఇది వచ్చేసి గోంగూర రైస్, ఇది వచ్చి కరివేపాకు రైస్, ఇది వచ్చి కొత్తిమీర రైస్, ఇది పుదీనా రైస్. చాలా చూడడానికి ఏంటి ఇన్ని గ్రీన్ గా ఉన్నాయి అనుకుంటున్నారేమో, భయపడకండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫుడ్. ఎందుకంటే గోంగూరలో ఐరన్ ఉంటది, అలాగే కరివేపాకు కూడా మన కంటికి కానీ జుట్టుకు కానీ చాలా మంచిది ఇది. అలాగే కొత్తిమీర రైస్, కొత్తిమీర కూడా మంచిది కదండి మనకు. అలాగే ఇంకా పుదీనా కూడా, ఇవి కూడా మనకి హెల్త్ కి అయితే చాలా మంచివి. కాబట్టి నేను అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఆకులతోనే, అంటే ఈ రోజు కలర్ఫుల్ గా 4 రకాల రైసులతో ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. చాలా చాలా టేస్టీగా ఉన్నటువంటి రైసులతో ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. నవీన, ఇష్టమేనా నీకు? ఇష్టమే. ఇంతకు ముందు ఒకసారి కరివేపాకు రైస్ మనం ఫుడ్ ఛాలెంజ్ చేసినాం, గుర్తుందా? ఎట్లుంది ఆ ఫుడ్? బాగుంది కదా ఆ రోజు. మరి ఈ రోజు కూడా ఆ టేస్ట్ వస్తుందా కరివేపాకు రైస్ లేదో చూద్దాము. ఈ 4 రైసులు చేసిన ఎంతో కష్టపడి. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పు నవీన. మరి అన్ని కంప్లీట్ అయిపోవాలి దీంట్లో. 4 ప్లేట్లలో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి నీ ఇష్టం. కింద అయినా పెట్టేసుకోవచ్చు, ఒకే ప్లేట్ లోన ఇబ్బంది అవుతుందంటే పక్కన పెట్టేసుకొనైనా తినచ్చు. ఓకేనా? నేనైతే కింద పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకొని తిందాం అనుకుంటున్నా. నువ్వు అట్లే ఉంటావా? ఇప్పుడైతే నేను అన్ని కింద పెట్టేసుకున్నా ఇలాగా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఎందుకంటే దీంట్లో వేసేసుకొని తిందామని అనుకుంటున్నా, ఇబ్బంది పడకుండా. ఏవి కూడా వదిలేయకూడదు, అన్ని కంప్లీట్ అయిపోలే. ఒకవేళ తినుకోకుంటే ఏదో ఎండుమిర్చి ఒకటి పక్కన పడేది. ఇవి కూడా లేదులే, ఎండుమిర్చి ఒకటి, ఎండుమిర్చి ఇవి ఒకటి. ఓకేనా? బిర్యానీ ఆకు ఇలాంటి ఒకటి తీసేలా, మిగతా అన్ని తినాల్సిందే. పచ్చిమిర్చి కూడా కంప్లీట్ అయిపోవాలి దీంట్లో. అవును, గోంగూరలో వేసిన పచ్చిమిర్చి అవి కూడా కంప్లీట్ అయిపోవాలి. మా వదిననే ఈ రోజు కొలత పెట్టింది, నేను చూడలేదు. నేను వచ్చేసరికి అన్ని ప్లేట్లలో సర్ది పెట్టేసినారు, కాబట్టి కొలతలోనే ఉందనుకుంటున్నాను. వినా కొలిసి పెట్టినది. చూద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. ఇప్పుడైతే ఫస్ట్ నేను కొత్తిమీర రైస్ తింటున్నాను. నేను కరివేపాకు రైస్. నువ్వు కరివేపాకు రైసా? కాదు, పుదీనా సూపర్. కొత్తిమీర రైస్ టేస్ట్ ఎట్లుంది తిన్నా చెప్తా. ఏం తింటావు? ఇదే మాట్లాడిస్తాను నేను బిర్యానీ తిను. అత్త ముద్దలు పెడతా అంటే భయమే తంది అని. నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు రైస్ తింటున్నాను నేను. నువ్వు కూడా తినా? ఒకటి అయిపోయిందండి. కొత్తిమీర రైస్ తిన్నా నేను. సూపరు. సూపర్. కరివేపాకు రైస్ బాగుంది నవీనా. తిన్నాక మాట్లాడదాం. మనకు అసలు గొంతులోనే వల్ల జీ
గొంతులో పోవడంలే రైస్ కదా. నీ నోట్లోకి లట్ట ఉందంటుందేమో. ఎలా పిరింది తినవా. ఇది పుదీనా. నువ్వు కొత్తిమీర. పుదీనా రైస్ సూపర్ ఉంది. మా అసలు దిగలే. ఎక్కువైందా మీనా? మమ్మీ తిను మమ్మీ. ఆ 2 ప్లేట్లు సరిపోయినాయి. ఇది ఎక్కువే. అమ్మయ్యా. మమ్మీ తిను మమ్మీ నా కోసము. కాదు ఈ బుద్ధులు కూడా. నవీన్ అయితే ఇది ఒకటి కంప్లీట్ చేయకుండా చట్నీ అయిపోతుంది ఇంతే కదా. ఇది సాగు. సక్సెస్ఫుల్ గా నేనైతే 3 కంప్లీట్ చేసిన. ఇప్పుడు గోంగూర లాస్ట్ లో నా ఫేవరెట్. మమ్మీ గోంగూరలో పచ్చిమిర్చి కూడా సూపర్ ఉంటుంది. అన్నంలో వేసిపో. నోట్లో ఉంది నువ్వు బిరిని తినే. పద్యంగా ఉంది నీటు తినొస్తా. నోట్లో అయిపోల్లా పెట్టుకోమని నోట్లోకే. దబ్బా నోట్లో పెట్టుకోదండి. పెట్టుకున్నా నేను మీకు నువ్వే గెలిస్తే మళ్ళీ గొంతులో సౌండ్. ఏందని నీ అమ్మ మూతి ఎట్ట పెట్టి చూసినావో వాళ్ళ అమ్మ ఓడిపోయిందని చూడలేదు అని అందువల్ల నవ్వు వచ్చింది నాకు. అమ్మయ్యా ఫుల్ అయిపోయింది స్వామి. మేమైతే చట్నీ తెప్పించే. ఏమైనా ఎక్కువ కొత్తిమీర వేయండి లేకుంటే పోదు. కాదు ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది మా. నాకు 3 ప్లేట్లు అయితే అక్కడికి సరిపోయేది మా. 4 ప్లేట్లు కదా చూడమా నవీనా. 1 2 3 4 అది నీదే. నాది అన్ని కంప్లీట్ అయిపోయినాయి. నువ్వే తింటావు రైస్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఎంత పెడతావు అనుకున్నా. ఏం బా ఆడి చట్నీ కూడా వేసేయమ్మా. చట్నీ వేసి అన్నం వేసి ఆ కొత్తిమీర అట్లయిపోయింది దేవి. లేకపోతే ఆ కొత్తిమీర అస్సలు పోలేదు నోట్లోకి. ఎందుకు అంత బాగుంది కొత్తిమీర రైస్ కానీ. ఇది కడుపు నిండిపోయింది. నీ కడుపు నిండి పోలే నీకు అంతేగాని
కొత్తిమీర రైస్ గానీ పుదీనా రైస్, కరేపాకు రైస్, అట్లనే గోంగూర రైస్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి, లేకుండా పోవు నవినా. అందులోనే డ్రైగా కూడా ఎక్కడున్నాయి నీకు, ముద్దగా ఉంది కదా కొంచెం డ్రై. మళ్ళీ చాలా ఎండిపోయినట్టుంటే కూడా పోదు, అది మింగడ పడదు. సూపర్ ఉన్నాయండి రైస్ అయితేనా. మనం ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్ కోసము ఇట్లా రెడీ చేసి పెట్టామంటే ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. కరివేపాకులు అంటే తినరు పిల్లలు, గోంగూర అంటే తినరు, పుదీనా తినరు, కొత్తిమీర మామూలుగా వేస్తే కూడా దేంట్లో వేసినా కూడా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. అసలు అది తినరు అనమాట. ఇలా మనం రైసెస్ లాగా చేసినా కూడా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర పులిహోర అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి వీడియో ఎలా ఉందో, లాంగ్ వీడియోలో ఉంటదండి. చెప్పు నవీనా, నీకేమి ఎట్లా అనిపించింది రోజు ఫుడ్ ఛాలెంజ్? గెలవాలని వచ్చినా కానీ ఓడిపోయాను. అట్లా ఏమి ఎందుకు ఎందుకు తిన్నావా పొద్దున? తిననంటివి లాస్ట్. నువ్వు తినకుండా వస్తావు, గెలుస్తావు. నేను కూడా ఈసారి గెలుస్తాలా తినుకోకుండా అంటివి, అయినా తినవే. ఫుడ్ ఏది బాగా నచ్చింది నీకు అన్నిట్లో? ఈ 4 నీకు ఏది బాగా నచ్చింది చెప్పు. గోంగూర కరివేపాకు ఆ 2 బాగున్నాయి. మిగతావి 4 బాగున్నాయి. 4 బాగున్నాయి. నీకు ఇష్టమైనటువంటి గోంగూర, గోంగూర, కరివేపాకు, నెక్స్ట్ తర్వాత పుదీనా, లాస్ట్ కి కొత్తిమీర. కొత్తిమీర. కొత్తిమీర అంటే చాలా మందికి ఇష్టం ఉండదులే, కానీ బాగుంది కొత్తిమీర టేస్ట్, అది కూడా ఫ్లేవర్ మనకి పెద్ద గెలిచినా అని చూడు కొద్దిగా మిస్. చట్నీ వేసుకుంటే ఎవరైనా కానీ ఎట్లా తింటావు? అంత చట్నీ వేసి కలిపి ఇది అన్నంలా చేసి దాన్ని. అందుకే నేనేం చేసిన, ఇదే ప్లేట్లో అయితే తారాన్నట్టుంటది ఏరేసే గానీ అవి, అందుకు కింద పెట్టేసి ఒకటో వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా, అట్లా ప్లాన్. అట్టేంలా ఇంత నోట్లు పెట్టుకుని దీనికోసం జరిపింది. అట్లేం లేదు, ఏమన్నా నమ్ముతాను కదమ్మా నేను. ఎట్లా నేను నమ్ముతానా, ఊరికేం నీళ్ళు ఏం పోసి నింగలా అట్లేం మిగితే ఏం లేదు. కొంతసేపు గొంతు నాకు పోనప్పుడు పానీపూరిలో చూద్దాంలే. పానీపూరి మొన్నాడే అమ్మ, రేపు ఒకటే ఇంకా రేపు ట్రైనింగ్ తీసుకో, మొన్నాడు గెలిచి ఇంకా తిని గెలిసే ట్రైనింగ్ తీసుకోవాలా అంటే పానీపూరి తినమంటావా 2 రోజులు మీ అమ్మని? అత్త ఇంట్లో చేసేదమ్మా పానీపూరి. ఈ రోజు 4 రకాల రైసులతో అయితే ఫుడ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది మాది. చాలా టేస్టీగా అనిపించింది అండి ఫుడ్ అయితే. నాకు మా వదిన కూడా బాగుంది అని అంటోంది. బాగుంది దేవి, బాగుంది. 4 రకాలు బాగున్నాయి. 4 రకాలు బాగున్నాయి కానీ తినలేకపోయినా, గెలిచలేదని కొంచెం బాధ లాస్ట్ మూమెంట్ అంతే. మా హనీ కూడా చూడు పుదీనా రైస్ కదా అది, పుదీనా రైస్ గిన్నె ఖాళీ చేసింది, అంత టేస్ట్ ఉంది. బాగుందా హనీ? ఎట్లుంది? బాగుంది. ఇంకొకటి ఏది బాగుంది? గోంగూర. గోంగూర. చూడు హనీ కూడా చెప్తోంది. మా వదిన కూడా కంప్లీట్ చేసింది, గట్టి పోటీనే ఇచ్చింది, ఫాస్ట్ గానే తినింది. ఈ రోజు దండిగానే పెట్టింది నోటికి, కాకపోతే గెలవలేకపోయింది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందా? ఎంతో టేస్టీగా ఉన్నటువంటి 4 రకాల రైసులు ఫుడ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, మాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాంటి ఫుడ్ మేమైతే తినడానికి ప్రయత్నిస్తాము. ఇలాంటి ఫుడ్ తినండి అంటే కామెంట్ చేశారంటే మేము అటువంటి ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తామండి. మీరు చివరి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దేవి పామిరెడ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.